లోకల్ బాయ్ నాని పేరు మరోసారి గట్టిగా వినపడుతోంది. ఐపీఎస్ సజ్జనార్ ఎక్స్ పోస్ట్లో పెట్టినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ మీ స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తారా అంటూ ఏదైతే లోకల్ బాయ్ నాని తన భార్యతో జరిగినటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి కాన్వర్జేషన్ వీడియోని కూడా ట్యాగ్ చేస్తూ ఏపీ డీజీపీకి అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి సజ్జనార్ గారు చేసినటువంటి ఆ పోస్టింగ్ ఏదైతే ఉందో అది వైరల్ అవ్వటం, ఆ తర్వాత విశాఖ పోలీసులు నానిని అదుపులోనికి తీసుకోవటం. ప్రజెంట్ నాని అయితే రిమాండ్లో ఉన్నాడు. పలు సెక్షన్స్ కూడా ఆయన పైన ఫైల్ చేయడం జరిగింది. గాజువాకకు చెందినటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా బేస్ చేసుకొని నానిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు లోకల్ బాయ్ నాని పైన ఎలాంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది, తను ఇప్పటికీ స్టిల్ రిమాండ్లో ఉన్నారు, ఏం జరుగుతోంది అసలు లోకల్ బాయ్ నాని అంటే చాలామందికి ఒక డౌట్ ఉంది. బెట్టింగ్ యాప్స్ని చాలామంది సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు కదా, లోకల్ బాయ్ నానినే ఎందుకు పోలీసులు టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా చాలామంది తమ వాయిస్ రైజ్ చేస్తున్నారు. బట్ ఆ సెక్షన్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఈ కేసు విషయంలో డెప్త్ ఏంటో తెలుస్తోంది. మనతో పాటు పలక శ్రీరామూర్తి గారు ఉన్నారు, అడ్వకేట్, ఆయనతో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎందుకు నానినే ఎందుకు అంతలాగా టార్గెట్ చేశారు, రిమాండ్కి పంపించినంత సీరియస్నెస్ ఉందా అంటున్నారు. అసలు ఏ కేసులు ఫైల్, ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అయ్యాయి? ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అండి. ఎందుకంటే ఇటువంటి లోకల్ నాని మూలం వ్యక్తుల వల్ల సమాజం పాడైపోతుందండి. యువత అంతా కూడా తప్పుదోవ పడుతున్నారండి. ఎందుకంటే ఈయన అంత నేరాలు చేశాడండి. ఈయన పైన పెట్టిన సెక్షన్స్ ఏంటంటే ఉన్నాయంటే 111(4) ఉంది, అలాగే 112(2) ఉంది, అట్లాగే 318 సెక్షన్ పెట్టారు, అలాగే 319 పెట్టారు సెక్షను, అలాగే 46 సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్లోని, అలాగే 61 పెట్టారు. ఇందుకు ఇవి సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 111 సెక్షన్ ఏం చెప్తుందంటే అంటే దాంట్లో 4 కాజులు ఉంటాయి, 1, 2, 3, 4 ఉంటాయి. అట్లాగే ఆయన 4 పెట్టారు. 4 పెట్టారంటే ఈ 111 ఏంటి చెప్తుందంటే అక్రమ రవాణా, అమ్మాయిల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాల్లో అమ్మడం, వెహికల్స్ దొంగతనం చేయడం, అమ్మాయిల్ని తీసుకొచ్చి వేరే వేరే రూట్స్లో వాళ్ళని విక్రయించడం, వేరే విధంగా యూజ్ చేయడం, వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవడం అనమాట. అది చాలా డేంజరస్ సెక్షన్. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని అదే. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అమ్మాయిలు మభ్య పెట్టడం, వాళ్ళకి ఏదో చూపించడం, ఆశ చూపించడం, వాళ్ళు తీసుకెళ్ళి వివిధ వ్యభిచార గృహాలు అమ్మడం, లేకపోతే ఇతర దేశాలకి, దుబాయ్ అటువంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం, ఇటువంటివి చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఇన్వెస్టిగేషన్లో ఉంది, కానీ ఇప్పుడు ఫైనలైజ్ అయింది. ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఇమీడియట్గా ఈ సెక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. 111, 112, అలాగే 318, 319, 46, రెడ్ విత్ 61 ఈ సెక్షన్తో పాటుగా వీళ్ళు కొన్ని ఏం చేస్తున్నారంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000లో వచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో దానిలోని కూడా వీళ్ళపైన సెక్షన్ 66C, సెక్షన్ 66D పెట్టారు. వీటిలో అర్థం ఏంటంటే సెక్షన్ 66C ఏంటంటే ఇతరుల సంతకాలు వీళ్ళు పెట్టేయడం, ఫోర్జరీ చాలా నేరం. అలాగే సెక్షన్ 66D ఏంటి చెప్తుందంటే ఒక ప్రొఫైల్ మీద ఇంకొకరు వ్యక్తుల ఫోటోలు పెట్టడం, నా ప్రొఫైల్ మీద ఏ హీరోయిన్ ఫోటోలు పెట్టడం, ఆ ప్రొఫైల్ పెట్టడం, ఆ విధంగా మార్పు చేయడం అని ఫేక్ పెట్టి ఐడి పెట్టి ఎవరు హీరోయిన్ అనగానే అవతల అట్రాక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీళ్ళకి. ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. అక్కడ అమ్మాయి కనిపించింది అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఈ నెంబర్కి మీరు కొంత అమౌంట్ పంపించండి అనగానే ఆ అడ్రస్ పంపించేస్తున్నాం. తెరమ చూసి ఆ అడ్రస్ వాళ్ళది కదా, నాది అది, కానీ బొమ్మ మాత్రం అక్కడ ఆ హీరోయిన్ ఎవరిదో పెడతారనమాట. ఆ విధంగా మార్పిడి చేస్తూ వీళ్ళు మోసం చేస్తూ ఇతరుల దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే ఒక పేద అమ్మాయిల వాటిని చూసి వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిలు అమ్మడం, విదేశాలు తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. వీళ్ళు బొంబాయి అంటే కలకత్తా లాంటి కొన్ని రెడ్ లైట్ ఏరియాలోనే అక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఆ విధమైన పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళపైన ఈ సెక్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకో గేమింగ్ యాక్ట్ కూడా ఉంది. వీళ్ళు గేమింగ్ యాక్ట్లో కూడా వీళ్ళకి సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 పెట్టారు. అవేంటంటే గేమింగ్ యాక్ట్లోనే వీళ్ళు ఒక వ్యభిచార గృహాలను రన్ చేయడం, అంటే గేమ్స్ ప్యాక్ ఆట, లేకపోతే వివిధ అంటే ప్రభుత్వం నిషేధించిన ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గృహంలో తీసుకొని ఒక మేనేజ్మెంట్ పెట్టుకొని ఒక సంస్థలా పెట్టి అందులో అక్కడ పెట్టి వీటిని ఆహ్వానించడం, అందులోకి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం, అవి మళ్ళీ వాళ్ళు అక్కడ లోపల జరుగుతున్న కార్యక్రమాలు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అది తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించడం,
ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. సాధారణమైనటువంటి ఫిషర్మ్యాన్ లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నాని అంటే టిక్టాక్లు తర్వాత యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత తన వీడియోల ద్వారా కంటెంట్ ద్వారా అందరికీ, కానీ ఇలాంటి ఒక పర్సన్ చదువు కూడా లేనటువంటి ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతున్నాడు అంటే ఈయన ఒక్కరే కాదండి, ఇది ఒక గ్యాంగ్, ఒక టీం ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంది ఈ టీము. అందరూ లోకల్ బాయ్ ఎక్కడో ఒక్కరే అనుకుంటున్నారు, ఎట్లా కాదండి. ఈ టీం అంతా సౌత్ ఇండియా అంతా ఉంది. సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియాలో కూడా ఉంది, బాంబేలో ఉంది, వెస్ట్రన్ ఇండియాలో ఉంది, అట్లాగే చెన్నైలో ఉంది, కేరళలో ఉంది. వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక సొసైటీగా ఏర్పడి అక్కడి నుంచి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారన్నమాట. దానివల్ల వీళ్ళపైన బిఎన్ఎస్లోని సెక్షన్స్ 111, 112, 318, 319 ప్లస్ 46 రెడ్ విత్ 61 కూడా పెట్టారు. అలాగే గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3, 4 కూడా పెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో 2000 పెట్టింది, అది అమెండ్ అయింది. 2018లో అమెండ్ అయింది, 2008లో అమెండ్ చేశారు. అమెండ్లో ఏంటంటే కఠినతరం చేశారు. అది ఇదివరకు ఏంటంటే 66A ఉండింది. అది దానివల్ల చాలా తీవ్రంగా ఉండేది. అది పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అవుతుందని చెప్పేసి ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది 66Aలో. అది సుప్రీంకోర్టు కొట్టివేసింది 2016లో. శ్వేతా రాయ్ అనే అమ్మాయి చేస్తే గవర్నమెంట్ తీసింది. గవర్నమెంట్ వర్సెస్ శ్వేతా రాయ్ కేసు. అది 66A తీశారు. 66A తీసిన తర్వాత 66C, 66D ఈ యాక్ట్ పెట్టి ఇదేంటంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ వైజ్గా మోసాలు చేస్తున్నారో, ప్రజలను మోసం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించమని చెప్పేసి ఇది ఇచ్చింది. అయితే కొంచెం వెసులుబాటు ఇచ్చింది. వెసులుబాటు ఎందుకు ఇచ్చిందంటే కొందరు మంచి పనులకు ఉపయోగిస్తారు, కొందరు మంచి పనులకు ఉపయోగిస్తారు. ఆ విధంగా యూజ్ చేసుకోమని ఆ సెక్షన్స్ పెట్టారు తప్ప దీన్ని వైలేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడీలు పెట్టి ఇతర దేశాల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఒక పాపులర్ హీరోయిన్ ఫోటో తీసుకొచ్చి నా వెబ్సైట్లో పెడుతున్నారు. అందరూ ఏమనుకున్నారు, హీరోయిన్ అనగానే అందరికీ లైక్ కొట్టడం, వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకోవడం, అది అయిన వెంటనే వాళ్ళకి అయితే నాకు ఒక 5,000 కావాలి, 10,000 కావాలని చెప్పేసి వాళ్ళని ఫోన్పే చేయించుకోవడం, ఆ విధంగా మోసం చేస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ సెక్షన్స్ లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. బెయిలబుల్ సెక్షన్స్ అండి, ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే. అయితే దీంట్లోని ఐటీ యాక్ట్లోని ఒకటి బెయిలబుల్ కాదండి. అంటే 3 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. సెక్షన్ సిలోనే 4 ఉంటుంది. అదేంటంటే అది తీవ్రమైన నేరం అనమాట. ఏంటంటే వీళ్ళు అమ్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసి తర్వాత ఫిలిమ్స్ తీసి వీళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటారు, బిజినెస్ చేస్తున్నారు. అది తీవ్రమైన నేరం. అదైతే మాత్రం 10 years శిక్ష పడుతుంది, 10 లక్షల రూపాయలు కూడా కట్టాలి, 2 కూడా వేస్తుంది కోర్టు. ఈ సెక్షన్ C1 అయితే మాత్రం మీకు ఓన్లీ ఒక 1 lakh కాదు 1 lakh రూపీ ఫైన్, 3 ఏళ్ళు లేకపోతే 1 year జైలు. అంటే గతంలో కూడా హార్బర్ బోటు ప్రమాదంలో నాని పేరు చాలా గట్టిగా వినబడింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇతను కాదు, ఈ నాని కాదు, వేరే నాని అని అది కూడా. అంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో మళ్ళీ నాని పేరు చాలా గట్టిగా వినపడుతోంది. రిమాండ్కి వేయడం, రిమాండ్ ఎప్పటి వరకు అంటే మీకున్న ఇన్ఫర్మేషన్? కోర్టు వచ్చి March 7th వరకు రిమాండ్లో ఉంచమని చెప్పారండి. అయితే వాళ్ళు బెయిల్ పెటిస్ పెట్టుకున్నారు. బెయిల్ హీరింగ్ మాత్రం 27th ఈ మంత్ ఇచ్చారు. మరి ఆ రోజు అవుతుందో అవదో తెలియదు. మరి రిమాండ్ మాత్రం March 7th వరకు ఇచ్చారు. బెయిల్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన నేరం చేశారండి. వీళ్ళ అమ్మాయిలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళి వ్యభిచార కూపర్లో అమ్మేస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఇదండి. అది లాస్ట్ టైం ఓన్లీ బోట్ తగలబెట్టింది లేకపోతే టిక్టాక్లు చేసుకుని ఉంటున్నాడని అనుకున్నారు తప్ప, కానీ ఈయన చేస్తున్న నేరాల్లో చాలా తీవ్రమైన నేరాలు అనమాట. సంఘ వ్యతిరేక నేరాలు అవి. ఒక అమ్మాయిలు పాడు చేయడం, అమ్మాయిలు తీసుకెళ్ళి అమ్మేయడం, ఇటువంటివి చాలా పెద్ద నేరాలండి. అంటే అలా యువతను పాడు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తున్నారండి. ఓ పక్క నాకు నాలెడ్జ్ లేదు, నేను చదువుకోలేదు అని అంటున్నాడు, కానీ చేసే పనులన్నీ కూడా చదువుకున్నాడు కూడా చేయలేని పనులు చేస్తున్నాడు. ఆ విధంగా ఇక్కడ విశాఖపట్నం ప్రశాంతమైన ప్లేస్ని ఒక నరకకోకంగా తయారు చేస్తున్నాడు, ఒక క్రిమినల్ సామ్రాజ్యంగా తయారు చేస్తున్నాడు. సజ్జనార్ గారు చేసినటువంటి పోస్ట్ తర్వాత నాని మరొక పోస్ట్ కూడా పెట్టాడు, ఒక వీడియో రివీల్ చేశాడు. నేను చదువుకోలేదు, నాకు తెలియక ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని నేను ప్రమోట్ చేశాను, బట్ సజ్జనార్ గారు చెప్పినటువంటి ఆ హెచ్చరికలతో నేను మారుతున్నాను అని చెప్పేసి, అట్లానే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది చేయొద్దు అని.
ఆ మాటలు నమ్మొచ్చు అంటారా? తెలిసి చేశారా, తెలియక చేశారా, ఎట్లా చూడొచ్చు అంటే? అది ప్రీ ప్లాన్గా చెప్పిందండి. ఇప్పుడు రక్తానికి అలవాటు పడ్డ పులి నేను రక్తం తాగనంటే అది నమ్మశక్యంగా ఉండదండి. వీళ్ళు అంతే, ఒక్కసారి ఒక లగ్జరీకి అలవాటు పడిపోయారు, ఒక నేరాలకు అలవాటు పడిపోయారు, ఇంకా అందు నుంచి బయటకు రారండి వీళ్ళు. ఎందుకంటే అది ఈజీ వే మనీ సంపాదించడం, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏమన్నా మా అయితే జైలు తీసుకెళ్తే ఎలాగో వదిలేస్తారు, ఒక 1 yearలో బెయిల్ పెట్టుకొని వచ్చేస్తారు. ఆ విధంగా ఆయనకి ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే బోర్డు ఇన్సిడెంట్లు ఎప్పుడైతే జరిగిందో ఐపీఎస్ కార్పొరేషన్ వేసుకున్నాడు, రిలీజ్ అయిపోయాడు. అప్పుడే అరెస్ట్ చేస్తుంటే బాగుండేది, ఇటువంటి జరగకుండా ఉన్నాను. ఎప్పుడైతే ఐపీఎస్ కార్పొరేషన్ అప్లై చేసుకొని అది ఫండమెంటల్ రైట్ ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ దానిలో పోలీసు వారు ఇచ్చిన రిపోర్ట్లోని ఈయన పాత్ర తక్కువగా ఉంది, వేరొకరిది ఉందని చెప్పడంతో వాళ్ళకి ఐపీఎస్ కార్పొరేషన్ వచ్చింది. కొన్ని ఈడి పాత్ర కూడా ఉందని తెలిసి లోకల్ బాయ్ ఎవరైతే నాని అంటున్నారో ఆయన పాత్ర ఎక్కువ ఉందని తెలిసి ఇమ్మీడియట్గా పోలీస్ ఆఫీసర్ గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ టీం పంపించారు. టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈయన జైలు పంపించడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి విషయంలో పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారో కోర్టులు కూడా అంతే సీరియస్గా ఉన్నాయని విన్నాం. ఎంతవరకు? కోర్టు ఎప్పుడు సీరియస్గా ఉంటుందండి. కోర్టు ఎందుకంటే కోర్టు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే సమాజం బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. దానికి సంబంధించి సమాజం బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుంటేనే సమాజం ముందుకెళ్తుందండి. క్రైమ్ రేటు పెరగకుండా ఉంటేనే సమాజం ముందుకెళ్తుందండి. క్రైమ్ రేటు పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్కడ సమాజం కూడా బాగుపడదు. అందుకని కోర్టు ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటుంది. కాకపోతే కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది కోర్టు. ఎందుకంటే ఇప్పుడు నేరం చేసిన వాళ్ళందరినీ ప్రస్తుతం ఇమీడియట్గా అరెస్ట్ చేసినా కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో నిజంగా పాత్ర ఉందా లేదా అనేది ఆలోచించి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. బోత్ సైడ్ లాయర్స్ ఉంటారు, దాన్ని డిస్కస్ చేస్తారు, క్రాస్ ఎగ్జామ్స్ అంటారు. తర్వాత వాళ్ళు వాదోపవాదాలు అయిన తర్వాత ఈడు కరెక్టా కాదా, ఈడు దొంగ మంచోడా అన్ని నిర్ణయించి తీసుకున్న తర్వాత శిక్ష వేసేస్తుందండి కోర్టు. ఆ వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. సో ఇది లోకల్ బాయ్ నానికి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నాడు. ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అయ్యాయి, ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఎలాంటి సందర్భాల్లో అలాంటి సెక్షన్స్ని పెట్టడం జరుగుతోంది అంటే ఇక్కడ పర్టికులర్గా నాని కోసమనే కాదు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. కేవలం మనకి తెలిసి తెలియక మేమేదో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాం, మీకు ఈ యాప్లు ప్రమోట్ చేసినప్పుడే చెప్తున్నాం మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి, మోసపోకుండా ఆడాలి అని సజెషన్స్ కూడా వీళ్ళే ఇచ్చేస్తున్నారు. కానీ ఆ వెనకాతలో ఉన్నటువంటి చీకటి కోణం ఏదైతే ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు చీకటి కోణం అంటే దీన్ని ఒక ఫేస్ లాగా చూపిస్తూ ఆ వెనకాతల ఇంకా చెయ్యకూడనటువంటి అసాంఘిక కార్యకలాపాలు అన్నీ కూడా చేస్తున్నారు వీళ్ళు. మార్ఫింగ్ చేస్తూ ఉండటం, లేకపోతే ఫేక్ ఐడెంటిఫికేషన్తో జనాల్ని అప్రోచ్ అవ్వటం, అట్రాక్ట్ చేయటం, అమాయకంగా వాళ్ళని డబ్బులు పెట్టి అక్కడ మోసపోయేలాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండటం. జనరల్గా మనకు తెలుసు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఎట్లా అవుతారు, ఒక సెలబ్రిటీ లాగా ఆ హోదా ఎలా వస్తుంది, జనాలు ఆదరించినప్పుడే వస్తుంది. ఆదరణకు ముందు వీళ్ళు ఒకలాగా ఉంటున్నారు, వచ్చిన తర్వాత మరొకలాగా మారుతున్నారు. ఇక్కడ కాయిన్కి బోత్ సైడ్స్ మనం ఎట్లయితే అనాలిసిస్ చేస్తామో మనిషి ఫస్ట్ డౌన్ టు ఎర్త్ ఎదిగే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిజాయితీని అనేది కంపల్సరీగా హానెస్ట్గా ఉండాల్సిన ఇంపార్టెంట్ చాలా ఉంది. బట్ కొంతమంది మాత్రం మధ్యలో ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళలో చూస్తున్నటువంటి మార్పులు ఇలా ఎలాంటి శిక్షలకు తావిస్తుందో కూడా ఒక ఎగ్జాంపుల్ ఈ కేసు అని కూడా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళకి బెయిల్కి అప్లై చేస్తున్నప్పటికీ కూడా ఇది కోర్టు పోలీసులు నానికి సంబంధించిన వ్యవహారం అయితే కాదు, పబ్లిక్కి కనెక్ట్ అయిన వ్యవహారం. ఎందుకంటే ఎప్పుడైతే వీడియోల ద్వారా మంచి మంచి మాటల ద్వారా ఒక సాధారణమైనటువంటి మత్స్యకారుడుగా జనానికి పరిచయమైనటువంటి లోకల్ బాయ్ నాని ఇప్పుడు ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే తన మాటలు నమ్మి మెచ్చుకొని తనకి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు జనాలు, చాలా దగ్గరగా రిసీవ్ చేసుకున్నారు. లోకల్ బాయ్ నాని అంటే ఒక ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన ఎదగటానికి కారణం పబ్లికే, అంతకు మించి ఇంకేం చెప్పలేము. ఎందుకంటే చాలా చాలా రియలిస్టిక్గా తను ఎంత కష్టపడుతూ ఉంటాడు, సముద్రం మీద వాళ్ళ వేట ఎంత కష్టంగా ఉంటుంది, ఎట్లా వాళ్ళు వేటకి వెళ్తారు, ఎన్ని రోజుల పాటు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలను వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, దినదిన గండంగా ఉంటుంది అని అంత ప్యూరిటీ వర్డ్స్తో జనాలకి కనెక్ట్ అయినటువంటి పర్సన్ చదువుకోలేదంటూనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటి, చదువుకోలేదంటూనే బోల్డ్ ఫేక్ ఐడీస్తో చాలా చాలా అకౌంట్స్ మెయింటైన్ చేయటం ఏంటి, ఇవన్నీ చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ జనానికి తెలియదు. బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం చాలా లోతైన దర్యాప్తు ఉంటుంది కాబట్టి ఇన్ని సెక్షన్స్ అయితే ఫైల్ అయ్యాయి. సో ఈవెన్ మనకి లాయర్స్ కూడా చెప్తా ఉన్నారు
బెట్టింగ్ యాప్ని కాదు, ఇలాంటి మోసపూరిత వ్యవహారాలు చేస్తూ అమాయక జనాన్ని మోసగించే ప్రతి ఒక్కరి విషయంలో కూడా కోర్టులు పోలీసులు కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్తాయి అంటున్నారు. సో ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు తల వంచాల్సిందే అనేందుకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.